ఎంతో రుచికరమైన లంచ్ బాక్స్ రెసిపీ ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి. మరి డిష్ అవుట్ చేసేసుకుంటున్నాం. చాలా బాగుంటుంది. ఎలాంటి సాసెస్ వేయలేదు, మనం చక్కగా తయారు చేసుకున్నాం. పిల్లలైతే చక్కగా తినేస్తారు. అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇలాగా టైం లేనప్పుడు చక్కగా చేసుకున్నట్టయితే హ్యాపీగా ఒక్క మెతుకు కూడా లేకుండా బాక్స్లో తినేస్తారండి. అంత రుచిగా ఉంటుంది ఈ ఎగ్ రైస్. హలో, నమస్తే. ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? మరి చాలా రోజులైంది కదండి, 10 రోజులైంది వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. ఎందుకు చేయలేదో ముందు వీడియోస్లో మీకు చెప్పాను. ఖాళీ ఉన్నప్పుడు మీకు వీడియోస్ పోస్ట్ చేస్తానని. మరి ఈ రోజైతే ఎగ్ రైస్ అండి. సూపర్గా ఉంటుంది. 10 నిమిషాల్లో చేసుకుంటాం. మరి పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అయ్యింది కదండి. మరి చక్కగా ఎర్లీగా మనం చేసేసుకోవాలంటే కనుక లంచ్ బాక్స్ ఇలా ప్రిపేర్ చేసినట్టయితే స్కూల్ పిల్లల కోసమేనండి కాదండి, కాలేజ్కి వెళ్ళేవాళ్ళు అలాగే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు లంచ్ బాక్స్ ఈ విధంగా పట్టుకెళ్తే కనుక ఒక్క మెతుకు కూడా వదలరు. అంత టేస్ట్గా ఉంటుంది. మరి చేసేసుకుందామా? ఎగ్ రైస్ వచ్చేసండి మనకి. ఎగ్ రైస్ తయారు చేసుకోవడం కోసం నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. రైస్ని చక్కగా పలుగ్గా వార్చుకున్నాను, వండుకున్నాను అనమాట. ఇలా పలుగ్గాను ఇలా చల్లారి పెట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నట్టయితే కనుక పొడి పొడిలాడుతూ ఉంటుంది. అదే కనుక మనం అందులోనే మనం వండిన దాంట్లో ఉంచేసుకున్నట్టయితే కనుక మనకి కేక్ లాగా అయిపోతుంది కదండి, అది ముద్దలాగా అయిపోతుంది రైస్. అందుకని ఇలా ప్లేట్లో వేసుకొని చల్లారించుకున్నాను. ఇది 1/2 కిలో పైన రైస్ అండి, 300 గ్రామ్స్ ఉంటుంది. ఇలా ప్లేట్లో వేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాం, చల్లారుతుంది. స్టవ్ వెలిగించుకున్నానండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా పొడవుగా చీరుకొని ఆయిల్లో మనం ఇలా వేసేసుకుందాం. అలాగే 2 పచ్చిమిరపకాయలు కోసుకొని చిన్న చిన్న ముక్కలు అవి కూడా మనం ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయల్ని చక్కగా మనం వేయించుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు మంచి కలర్ ఇలా వచ్చి చూసారా, మంచి బ్రౌన్ కలర్ ఇలా రాగానే ఇప్పుడు మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇందులో ఒక పెద్ద సైజు క్యారెట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకుందాం. వేసేసుకొని అలాగే టమాటా ముక్కలండి, ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకుంటున్నాం. మీ ఇష్టం అండి, మీకు ఏ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, ఏం కావాల్సి వస్తే అవి వేసుకోవచ్చు. ఇలా చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. కారం 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి, అడ్జస్ట్ చేసుకొని మీరు ఎంత తింటారో దాన్ని బట్టి. చక్కగా కలిపేసుకుందాం. ఇలా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు అయిపోయిందండి. చక్కగా మగ్గిపోయింది చూడండి. చక్కగా క్యారెట్ టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఈ టైంలో ఏం చేయాలంటే ధనియాల పొడి 1 స్పూన్ అండి వేసేసుకుందాం ఇలాగా. అలాగే జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకుందాం. గరం మసాలా 1/2 స్పూన్ వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకుందాం మొత్తం అంతాను. ఇప్పుడు మనం అంతా కూర అంతా ఇలా కలుపుకుంటున్నాం కదండి. క్యారెట్ టమాటా ఇదంతా ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కకి తీసేసుకొని ఇలా పక్కకి వారగా పెట్టేసుకొని ఇప్పుడు 6 గుడ్లు తీసుకున్నానండి. ఇప్పుడు గుడ్లని ఇలాగా చితగొట్టుకొని ఇందులో ఇలా సైడ్ని ఇలా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మనం వెంటనే ఎగ్స్ని మనం ఇలాగ కదిపేయకూడదండి. అలాగా అట్ట అయ్యే వరకు, అలా ఆమ్లెట్ అయ్యే వరకు అలా ఉంచుదాం. కొంచెం దీన్ని ఇలా అంటే సరిపోతుందండి. లోపల ఎల్లో పార్ట్ ఉంది కదా, మొత్తం అంతా కదపకూడదు. ఇలా ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది అనమాట అన్నీ కూడాను. చూద్దామండి. మన ఎగ్స్ వేసుకున్నాం కదా, ఇగో చక్కగా మనకి అట్టులా ఫామ్ అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం ఇలా ముక్కలు కట్ చేసేసుకుందాం. చక్కగా పెద్ద పెద్ద ముక్కల కింద
ఇలా కట్ చేసేసుకుందాం మొత్తం అంతా ఆమ్లెట్ని. ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ముందు మనం క్యారెట్ టమాటా పక్కన పెట్టుకున్నాం కదా, అంతా కూడా మనం మిక్స్ చేసేసుకుందాం. ఇలాగా చక్కగా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుందండి ఎగ్ రైస్కి. మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి, ఇప్పుడు చక్కగా పొడి పొడిలు ఆడుతూ వచ్చింది చూడండి. ప్లేట్లో వేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనిలో ఇలా మొత్తం అంతా ఇలా వేసేసుకుందాం. మొత్తం అంతా రైస్ ఇలా వేసేసుకున్నామండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా రైస్ వేసేసుకున్నాం కదండి, కలిపేసుకుందాం మొత్తం అంతా కలిసేటట్టు. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకునే కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకుందాం. చక్కగా ఇలా కలిపేసుకున్నాం కదండి హై ఫ్లేమ్లో. ఇప్పుడు మనం పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసేసుకుందామండి. ఇందులోను చక్కగా కలిపేసుకుందాం మొత్తం అంతాను. మొత్తం అంతా ఇలా కలిపేసుకున్నాం కదండి, అయిపోయింది మన ఎగ్ రైస్ అయితే. ఇప్పుడు లాస్ట్లో మనం చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న కొత్తిమీరని చక్కగా ఇలా జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అయిపోయింది ఎగ్ రైస్. ఎంతో రుచికరమైన ఎగ్ రైస్ లంచ్ బాక్స్లోకి రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన లంచ్ బాక్స్ రెసిపీ ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి. మరి డిష్ అవుట్ చేసేసుకుంటున్నాం. చాలా బాగుంటుంది, ఎలాంటి సాసెస్ వేయలేదు మనం. పిల్లలు అయితే చక్కగా తినేస్తారు. అలాగే పెద్ద వెళ్ళేవాళ్ళు, అలాగే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఇలాగా టైం లేనప్పుడు చక్కగా చేసుకున్నట్టయితే హ్యాపీగా ఒక్క మెతుకు కూడా లేకుండా బాక్స్లో తినేస్తారండి. అంత రుచిగా ఉంటుంది ఈ ఎగ్ రైస్. కొంచెం కొత్తిమీర ఎలా వేసేసుకొని పక్కన ఇలాగా ఆనియన్స్ని కట్ చేసి చక్కగా ఇలా పెట్టుకొని నిమ్మకాయని పెట్టుకున్నట్టయితే మన ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి. పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ ఎగ్ రైస్. పిల్లలనే కాదండి, మనమైనా లంచ్ చక్కగా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాగా. మరి నచ్చిందా? మరి మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.